వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సెషన్. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు స్వర్గానికి వచ్చిన లోమస మహర్షిని ఇంద్రుడు అలాగే అర్జునుడి క్షేమం గురించి పంచపాండవులకు తెలియజేయమంటారు. ఇంకొక వైపు అడవిలో ఉన్న యుధిష్ఠిరుడి వద్దకు వస్తారు బృహదర్శ్వ మహర్షి. అయితే ఈయనను చూసి, మహర్షి, మాకంటే ఏ రాజు ఎక్కువ కష్టాలు అనుభవించారో చెప్పరా అని అడుగుతారు. దాంతో బృహదర్శ్వ మహర్షి నలుడు అలాగే దమయంతి యొక్క కథ చెప్పడం మొదలు పెడతారు. నిషాద రాజ్యాన్ని నలుడు పరిపాలించేవారు. అయితే ఈయన విదర్భరాజు భీముడి కూతురు అయిన దమయంతి గురించి విని ప్రేమలో పడతారు. ఇంకొక వైపు దమయంతి నలుడి గురించి విని ప్రేమలో పడుతుంది. ఈ విధంగా ఒక్కరికి తెలియకుండా ఇంకొకరు ఒకరి మీద ఒకరికి ప్రేమను పెంచుకుంటారు. అయితే దాని తర్వాత ఒకసారి నలుడి రాజ్యంలోకి కొన్ని హంసలు వస్తాయి. ఒక హంసను తీసుకొని మళ్ళీ వదిలేస్తాడు నలుడు. దాంతో ఆయనకు కృతజ్ఞతాభావంతో తను ఏం చెప్తే అది చేస్తాను అంటుంది ఆ హంస. దాంతో నలుడు ఆ హంసను దమయంతి వద్దకు వెళ్ళి ఆయన ప్రేమ గురించి చెప్పమంటారు. ఆ హంస దమయంతి వద్దకు వెళ్ళి నలుడి గురించి పొగిడి నలుడు తనను ప్రేమిస్తున్నారు అని చెబుతుంది. దాంతో దమయంతి కూడా చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే ఈమె కూడా నలుడితో ప్రేమలో ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు దమయంతి స్వయంవరం ప్రకటిస్తారు. అయితే దేవతలకు కూడా ఈమెని పెళ్లి చేసుకోవాలి అని ఉంటుంది. ఎందుకంటే ఈమె చాలా అందంగా ఉంటుందన్నమాట. దాంతో దేవతలందరూ నలుడిని పిలిచి నలుడిని దమయంతి వద్దకు వెళ్ళి అంటే ఆ దేవతలలో ఒక దేవుణ్ణి ఎంచుకోమని చెప్పు అని చెబుతారు. నలుడు దమయంతి వద్దకు వెళ్ళి దేవతలు చెప్పింది చెబుతారు. అప్పుడు దమయంతి ఏ విధంగా ఆశ్చర్యపోయింది, ఏ విధంగా ప్రవర్తించింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.